ఓవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో దేశమంతా సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరోవైపు రావణాసురుణ్ణి దైవంగా భావించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి రావణుడి ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేసేవారు శ్రీలంకలోనే కాదు మన దేశంలో కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉన్న రావణాసురుడి గుడిలో ప్రతి సంవత్సరం రావణుడికి శ్రాద్ధ కర్మలు నిర్వహించి రావణుడి వైభవాన్ని కీర్తిస్తూ సముద్ర తీరంలో జాతర జరుపుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో స్వయంగా రావణుడే శివలింగాన్ని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించాడనేది స్థల పురాణం. రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఉన్న ముద్గల్ బ్రాహ్మణులు తమని తాము రావణాసురుడి వారసులుగా భావించి రావణుడికి గుడి కట్టి నిత్యం పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దసరా ఉత్సవాల్ని నిషేధించి నవరాత్రుల్ని రావణుడి సంస్మరణ దినాలుగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకి దగ్గరగా ఉన్న బిస్రా గ్రామంలో ఉన్న రావణుడి గుడిలో 42 అడుగుల ఎత్తైన శివలింగంతో పాటు 5.5 అడుగుల రావణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రావణుణ్ణి జ్ఞానదేవుడిగా కొలుస్తున్నారు. బిస్రాక్ రావణుడి జన్మస్థలమని స్థల పురాణం. బ్రహ్మ మానసపుత్రుడైన పులత్స్య ప్రజాపతి కొడుకు విశ్రవుడికి దైత్య రాకుమారి కైకసికి పుట్టినవాడే దశకంఠుడైన దశగ్రీవుడు. కైకసి తండ్రి సుమాలి తనకి అత్యంత తెలివైనవాడు పరాక్రమవంతుడైన మనవుడు కావాలన్న కోరికతో రాజులందరినీ కాదని మహాతపస్వి అయిన విశ్రవుడికి తన కూతురు కైకసినిచ్చి వివాహం జరిపించాడు. తండ్రి ఆజ్ఞతో కైకసి అసుర సంధ్య వేళలో తపస్సు చేసుకుంటున్న విశ్రవుడి దగ్గరికి వెళ్లి తన కోరిక తీర్చమని అడగడంతో అసుర సంధ్య వేళలో కలిస్తే రాక్షస స్వభావంతో ఉండే సంతానం కలుగుతుందని వద్దని వారించి కానీ కైకసి పట్టుబట్టడంతో భార్య కోరికని కాదనలేకపోయాడు. అలా అసుర సంధ్య వేళలో కలవడం వల్ల జన్మించిన దశగ్రీవుడు వంశపారంపర్యంగా తండ్రి నుండి బ్రహ్మజ్ఞానాన్ని, తల్లి నుండి దృఢమైన శరీరాన్ని, రాక్షస స్వభావాన్ని వారసత్వంగా పొందాడు. దశగ్రీవుడు బ్రహ్మ నుండి అమరత్వాన్ని పొందడం కోసం 10,000 సంవత్సరాల పాటు ఆకలి దప్పులతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. ప్రతి 1000 సంవత్సరాలకి తన 10 తలల్లో ఒకదాన్ని నరికి అగ్నికి ఆహుతి చేశాడు. అలా 9,000 సంవత్సరాల్లో తన 9 తలల్ని నరికి అగ్నికి ఆహుతి చేసిన దశగ్రీవుడు చివరి 1000 సంవత్సరాలు కూడా గడిచిపోవడంతో తన 10వ తలని నరికి అగ్నికి ఆహుతి చేయడానికి సిద్ధమయ్యాడు. దశగ్రీవుడి కఠోర తపస్సుకి భక్తికి ప్రసన్నుడైన బ్రహ్మ దశగ్రీవుడి ముందు ప్రత్యక్షమై దశగ్రీవుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దశగ్రీవుడు క్షణం కూడా ఆలోచించకుండా బ్రహ్మకి నమస్కరించి జీవులందరికీ భయాన్ని కలిగించేది మృత్యువు కాబట్టి ఆ మృత్యువుని జయించేందుకు తనకి అమరత్వాన్ని ప్రసాదించమని, ముఖ్యంగా దేవతలు, దైత్యులు, యక్షులు, గంధర్వులు, పక్షులు, సర్పాలు, రాక్షసులు, దానవులు ఎవరు దశగ్రీవుని అంతం చేయలేని వరాన్ని ఇవ్వమని, మనుషులు, వానరులు, మిగిలిన జీవులు తనకి గడ్డి పరకలతో సమానమని అనడంతో బ్రహ్మ తదాస్తు అని దశగ్రీవుడు అప్పటి వరకు అగ్నికి ఆహుతి చేసిన 9 తలల్ని తిరిగి ఇవ్వడంతో పాటు దశగ్రీవుడికి దివ్యాస్త్రాల్ని కూడా ప్రసాదించాడు. అలా దశగ్రీవుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుండి అమరత్వాన్ని పొందినప్పటికీ మనుషుల్ని, వానరుల్ని గడ్డి పరకలుగా చూసి చివరికి వాళ్ళ చేతుల్లోనే అంతమయ్యాడు. బ్రహ్మ నుండి అమరత్వాన్ని, దివ్యాస్త్రాల్ని పొందిన దశగ్రీవుడు తన తాత సుమాలి పాలిస్తున్న పాతాళాన్ని ఆక్రమించుకుని తన రాక్షస సైన్యంతో కుబేరుడు పాలిస్తున్న లంకా నగరంపై దండెత్తాడు. దశగ్రీవుడి అమరత్వం గురించి, దివ్యాస్త్రాల గురించి తెలిసిన కుబేరుడు దశగ్రీవుడితో పోరాడడం అనవసరమని భావించి లంకా నగరాన్ని, తన పుష్పక విమానాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లిపోయాడు. లంకకి రాజైన దశగ్రీవుడు తన అనుచరుల్ని పుష్పక విమానంలో ఎక్కించుకుని ఆకాశంలో విహరించడం మొదలుపెట్టాడు. పుష్పక విమానం నదుల్ని, పర్వతాల్ని దాటుతూ కైలాసం దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆగిపోవడంతో కోరిన చోటికి సునాయాసంగా తీసుకువెళ్లే పుష్పక విమానం ఎందుకు ఆగిపోయిందో దశగ్రీవుడికి అర్థం కాలేదు. అంతలో శివుడి వాహనం నందీశ్వరుడు అక్కడికి వచ్చి కైలాసంపై శివుడు నాట్యం చేస్తున్నాడని, ఆ సమయంలో దేవతలు కాని, పక్షులు కాని, గంధర్వులు కాని అటువైపుగా ప్రయాణించలేరని దశగ్రీవుడికి వివరించాడు. దాంతో దశగ్రీవుడు ఆగ్రహంగా కైలాస పర్వతం కిందకి వెళ్లడంతో నందీశ్వరుడు కూడా చేతిలో బల్లాన్ని పట్టుకుని ముందుకు ఉరికాడు. దశగ్రీవుడు నందీశ్వరుడిని లెక్క చేయకుండా వానరులా ఉన్నావని ఎగతాళి చేయడంతో ఆగ్రహించిన నందీశ్వరుడు చివరికి అదే వానరుల సాయంతో నీ చావు ఖాయమని దశగ్రీవుడిని శపించాడు. వానరులన్నా, మానవులన్నా గడ్డి పరకలుగా భావించే దశగ్రీవుడు నంది మాటల్ని పట్టించుకోకుండా తన 20 చేతుల్ని కైలాస పర్వతం కింద పెట్టి కైలాస పర్వతాన్ని పైకెత్తడానికి ప్రయత్నించడంతో కైలాసంపై నుండి ఇదంతా గమనిస్తున్న శివుడు తన కాలి బొటనవేలితో కైలాస పర్వతాన్ని అదిమి పట్టడంతో దశగ్రీవుడు చేతులు కైలాస పర్వతం కింద ఇరుక్కుపోవడంతో దశగ్రీవుడు బాధతో ముల్లోకాలు కంపించేలా రవించడం మొదలుపెట్టాడు. రవించడం అంటే దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా ఆర్తనాదాలు చేయడం. అలా 1000 సంవత్సరాల పాటు కైలాస పర్వతం కింద ఇరుక్కుపోయిన దశగ్రీవుడు శివుడి వైభవాన్ని కీర్తిస్తూ శివతాండవ స్తోత్రాన్ని ఆర్తిగా గానం చేయడం మొదలుపెట్టాడు. ఆర్తిగా దశగ్రీవుడు చేసిన శివతాండవ స్తోత్రానికి కరిగిపోయిన శివుడు దశగ్రీవుడిని రావణ అని సంబోధించి ముల్లోకాలు దద్దరిలేలా రవించావు కాబట్టి ఆ రోజు నుండి లోకమంతా దశగ్రీవుడిని రావణ అని పిలుస్తుందని, అలాగే అప్పటి నుండి రావణుడు అనుకున్న దారిని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రసాదించి అక్కడి నుండి
నుండి వెళ్ళడానికి అనుమతించాడు. అలా రావణుడైన దశకంఠుడు శివుడికి మహాభక్తుడయ్యాడు. బ్రహ్మ నుండి అమరత్వాన్ని దివ్యాస్త్రాల్ని పొందిన రావణుడు ముల్లోకాలపై దాడి చేస్తూ మునుల్ని ఋషుల్ని దేవతల్ని గంధర్వుల్ని హింసించడం మొదలుపెట్టాడు. దాంతో మహాముని అగత్స్యుడు తనతో పోటీపడి గెలవమని రావణుడిని సవాలు చేయడంతో రావణుడు పందెమేంటో చెప్పమన్నాడు. అగస్త్యుడు తన ఎదురుగా ఉన్న 2 పెద్ద మంచు కొండల్ని చూపించి రావణుడిని అందులో ఒకదాన్ని ఎంచుకోమని, రావణుడికి తెలిసిన విద్యలన్నింటితోనూ శక్తులతోనూ ఆ మంచు కొండని కరిగించమని, రావణుడు ఎంచుకోగా మిగిలిన మంచు కొండను రావణుడి కంటే తక్కువ సమయంలో తాను కరిగిస్తానన్నాడు. అహంకారం తలకెక్కిన రావణుడు మహర్షిని ముందుగా మంచుకొండను కరిగించమని, మహర్షి కంటే తక్కువ సమయంలో తాను కరిగిస్తాననడంతో అగత్స్యుడు సరస్వతీదేవికి నమస్కరించి వీణ వాయించడం మొదలుపెట్టాడు. మంచుకొండ కొన్ని క్షణాల్లోనే కరిగి ఆవిరైపోవడంతో రావణుడి వంతుగా తాను ఎంచుకున్న మంచుకొండను కరిగించడానికి రావణుడికి తెలిసిన విద్యలతోనూ శాస్త్రాలతోనూ ఎంత ప్రయత్నించినా మంచుకొండ చిన్నది కూడా కరగకపోవడంతో రావణుడు తన ఓటమిని అంగీకరించి అగత్స్యుడికి నమస్కరించి అంతటి మాధుర్యమైన సంగీతాన్ని ఎలా వాయించారని, దాని వెనుకున్న రహస్యమేంటో చెప్పమని మహర్షిని అడగడంతో యాలి అనే జంతువు నరాలతో చేసిన వీణను ఉపయోగించానని చెప్పి యాలి నరాలతో వీణ ఎలా తయారు చేయాలనే రహస్యాన్ని అగస్త్యుడు రావణుడికి నేర్పించాడు. దాంతో శివుడికి మహాభక్తుడైన రావణుడు యాలి నరాలతో రుద్రవీణను తయారు చేశాడు. దేవలోకంలో ఉండే మధుర అనే దేవకన్య శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్లిన సమయంలో పార్వతీదేవి కైలాసంలో లేకపోవడంతో శివుణ్ణి చూడగానే ఆయనపై మనసు పడి శివుణ్ణి పట్టుకుంది. అదే సమయంలో కైలాసానికి వచ్చిన పార్వతీదేవి మధుర దేహానికి అంటుకున్న శివుడి విభూతిని చూసి దేవకన్య మధురని భూమిపై కప్పగా జన్మించమని శపించింది. మధుర తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని ప్రాధేయపడ్డంతో పార్వతీదేవి శాంతించి కప్పగా మారిన దేవకన్య 12 సంవత్సరాల పాటు బావిలో కఠోర తపస్సు చేస్తే శాప విమోచనం కలుగుతుందని అనుగ్రహించింది. భూమిపై కప్పగా మారిన దేవకన్య బావిలో కఠోర తపస్సు చేసి శాప విమోచనం పొంది పసిపాపగా మారి ఏడవడం మొదలుపెట్టింది. బావికి దగ్గరలో తపస్సు చేసుకుంటున్న మయాసురుడికి బావిలో నుండి పసిపాప ఏడుపు వినిపించడంతో మయాసురుడు బావిలో నుండి పాపని బయటకు తీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పెరిగి పెద్దదైన మండోదరి తన తండ్రితో పాటు అడవిలో విహరిస్తున్న సమయంలో అటుగా వచ్చిన రావణుడు మండోదరి సౌందర్యానికి మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అద్భుత రామాయణం ప్రకారం కృత్యం వదుడనే మహర్షి లక్ష్మీదేవిని సంతానంగా పొందాలి అని తన తపోశక్తితో గడ్డి నుండి పాలను తీసి ఎలా అయితే ఒక కుండలో భద్రపరిచేవాడో అలాగే రావణుడు కూడా ఋషుల్ని మునుల్ని చంపి వారి రక్తాన్ని ఒక కుండలో భద్రపరిచేవాడు. కృత్యంవదుడు కుండలో దాచిన పాలను రావణుడు రక్తపు కుండలో కలపడంతో కుండలోని రక్తం అత్యంత విషపూరితంగా మారిపోయింది. రావణుడి అకృత్యాలు భరించలేని మండోదరి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఆ కుండలోని రక్తాన్ని తాగడంతో మరణించకపోగా మండోదరి గర్భం దాల్చి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అలా జన్మించిన ఆడబిడ్డను ఓ బంగారు పెట్టెలో పెట్టి కురుక్షేత్రంలో పాతి పెట్టడంతో జనకుడు ఆ భూమిని దున్నినప్పుడు బంగారు పెట్టెలో ఉన్న పాప దొరకడంతో జనకుడు ఆ పాపకి సీత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదైన తన కూతురు సీతాదేవిని జనకుడు శ్రీరాముడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. వనవాసంలో ఉన్న సీతాదేవిని రావణుడు అపహరించడంతో శ్రీరాముడు సముద్రాన్ని దాటి రావణుణ్ణి సంహరించాడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన వెంటనే విభీషణుడికి పట్టాభిషేకం చేయడంతో తన పట్టాభిషేకం హడావడిలో ఉన్న విభీషణుడు రావణుడి దహన సంస్కారాల్ని పట్టాభిషేకం తర్వాత చేద్దామని అప్పటి వరకు రావణుడి మృతదేహాన్ని జాగ్రత్తగా కాపాడమని సైన్యాన్ని ఆదేశించాడు. అప్పటి వరకు రావణుడి కొలువులో పనిచేసిన వారంతా రావణుడిపై ఉన్న అభిమానంతో రావణుడి మృతదేహాన్ని నాగకులస్తులు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లి సాధువుల్ని సిద్ధుల్ని పిలిపించి మృత సంజీవని తెప్పించి రావణుణ్ణి తిరిగి బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రావణుడు బ్రతకకపోవడంతో రావణుడి మృతదేహం పాడవకుండా ఎన్నో రకాలైన ఆకుపసరుల్ని రసాయనాల్ని రావణుడి మృతదేహానికి లేపనం చేసి ఒక శవపేటికలో పెట్టి శ్రీలంకలోని రాంగల అడవిలో ఉండే ఓ గుహలో భద్రపరిచారు. అలా శవపేటికలో భద్రపరచబడిన రావణుడు కలియుగంలో పాపాలు ఎక్కువై ధర్మం నశించిపోయినప్పుడు తిరిగి ప్రాణం పోసుకుని భూమిపైకి వస్తాడు అనేది శ్రీలంకలోని ప్రజల నమ్మకం. అందుకే ఆ ప్రాంతంలో రావణుడికి గుడి కట్టి రావణుడు తిరిగి బ్రతకాలని నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. శ్రీమద్ రామాయణం యుద్ధకాండం సర్గ 1111 ప్రకారం అధర్మపరుడైన తన అన్న రావణుడికి విభీషణుడు దహన సంస్కారాలు చేయనంటే శ్రీరాముడు అది తప్పని చెప్పి గంధపు చెక్కలతో దహన సంస్కారాలు జరిపించాడు. శ్రీరాముడు మండోదరికి ఇచ్చిన వరమేంటి? రావణ కాష్టం ఇంకా కాలుతూనే ఉందా? శ్రీలంకలోని ప్రజల నమ్మకం ప్రకారం కలియుగంలో రావణుడు తిరిగి వస్తాడా అనే విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుండి ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై శ్రీరామ్.